గౌట్ ఉన్న వాళ్ళలో కీటో డైట్ బెటరా లేదా వేరే డైట్స్ ఏమన్నా ఉన్నాయా? హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్ విజయవాడ. మనం కీటో డైట్ చేసేది ఎందుకు? వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ వల్ల ఏంటి బెనిఫిట్స్? వెయిట్ లాస్ వల్ల ఒకటేమో విజరల్ ఫ్యాట్ తగ్గుతుంది, రెండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ వేరే డైట్స్ ఏమన్నా కీటో డైట్కి ఉన్న రిస్క్ లేకుండా, లేకపోతే గౌట్ ఫ్లేరప్స్ వచ్చే అవకాశం లేని డైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. దాన్నే ఏమంటారంటే డాష్ డైట్ అంటారు. ఈ డాష్ డైట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసింది బీపీ ఉన్న వాళ్ళలో బీపీ రాకుండా తగ్గించడం కోసం స్టార్ట్ చేశారు. బట్ ఇది నాట్ ఓన్లీ దట్, ఇట్ ప్రమోట్స్ వెయిట్ లాస్. దానివల్ల ఏంటి అని అంటే గౌట్ అటాక్స్ తగ్గుతాయి, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఓవరాల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఈ డైట్ ఏంటి అని అంటే జస్ట్ అ హెల్దీ డైట్. హోల్ గ్రెయిన్స్, తర్వాత నట్స్, సీడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత లెస్ డైరీ, లెస్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకోవడం అనమాట. సో ఎసెన్షియల్గా ఏంటంటే హెల్దీ డైట్ తింటాం. మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్, లెస్ సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్ అంటే చీజ్, తర్వాత బట్టరు, నెయ్యి ఇలాంటివి, అలాగే రెడ్ మీట్ అంటే మటను, బీఫ్, పోర్కు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ. దీంతోపాటు ఏంటంటే షుగర్ ఇంటేక్ బాగా తగ్గించాలి, వెల్ హైడ్రేటెడ్గా ఎక్కువ వాటర్ తాగాలి, తర్వాత షుగరీ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ రెండు తగ్గించాలి. దీని ద్వారా ఏంటి అని అంటే యాజ్ ఎ సెడ్ గౌట్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఎందుకు? యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గుతాయి, వెయిట్ తగ్గుతాము, బీపీ కూడా తగ్గుతుంది. సో ఒకే ఒక డైట్తో హెల్త్ అంతా మెరుగుపడుతుంది, అలాగే బీపీ, గౌట్ రెండు తగ్గుతాయి. సో మేబీ యూ వాంట్ టు కన్సిడర్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ కీటో డైట్.